హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో చేసి. ఈ వీడియోలో పెద్ది మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంటే రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. రంగస్థలముతోని ఏంటంటే చరణ్ చెప్పాలంటే రంగస్థలం మూవీ ఒక ల్యాండ్ మార్క్ సినిమా. అంటే ఒక యాక్టర్గా ఆయనలో ఉన్నటువంటి ఒక యాక్టర్ని గుర్తించినటువంటి సినిమా రంగస్థలం అనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా కొంతమంది హీరోలకి ఏంటంటే ఒక ఇమేజ్ ఉంటుంది. ఏ ఇమేజ్ ఏంటంటే, వీళ్ళు సింగిల్ హ్యాండెడ్గా స్టోరీని ముందుకు తీసుకెళ్ళగలరు, సింగిల్ హ్యాండెడ్గా ఒక సినిమాని సక్సెస్ చేయగలరు అనేటటువంటి ఒక క్రెడిబిలిటీ అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది మంది హీరోల జాబితాలో రామ్ చరణ్ ఈ సినిమాతోని ఎంటర్ అవుతాడని నాకైతే బలంగా అనిపించింది. ఎందుకు అనంటే, నార్మల్గా ఇదొక పీరియాడిక్ ఫిలిం. అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా స్టోరీ. సో అలాంటి టైంలోనే నువ్వు ఒక మనిషిగా కనబడాలి అని అంటే, ఒక ఊరు నుండి వచ్చినటువంటి వ్యక్తిగా కనబడాలని అంటే, నీకు ఒక కైండ్ ఆఫ్ మేక్ ఓవర్ కావాలి, ఒక మేకప్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మేకప్ కావాలి, బాడీ లాంగ్వేజ్ కావాలి. దానితో పాటుగా ఏంటంటే, ఇందులో ఆయన ఒక క్రికెటర్గా కనిపిస్తాడు, ఇందులో ఒక వారియర్గా కనిపిస్తూ ఉంటాడు, ఇందులో అంటే ఒక కుస్తీ ఫైల్మాన్గా కనిపిస్తూ ఉంటాడు, ఒక రన్నర్గా కనబడుతూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఇలాంటి నేను చెప్పిన స్పోర్ట్స్కి ఏంటంటే, ఈచ్ స్పోర్ట్స్కి కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ బిల్డింగ్ కానీ, బాడీ గ్రూమింగ్ కానీ, ఆ తాలూకు ఇమేజ్ కానీ, ఆ ప్లేయర్ తాలూకు ఇమేజ్ కానీ, ఇదంతా కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. సో కాబట్టి వీటిని అన్నింటినీ కూడా రామ్ చరణ్ ఏందనంటే, పక్కా మనం అక్కడ ఆయన ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే, వీ డోంట్ సీ ద రామ్ చరణ్ అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్నే, తర్వాత ఆ అథ్లెట్ని, ఆ స్పోర్ట్స్ మెన్నే మనం చూస్తాము తప్ప మనకి రామ్ చరణ్ కూడా కనపడ్డు అనమాట. నెక్స్ట్ ఏంటంటే, క్రాస్ ఓవర్ అథ్లెట్లో ఇప్పుడు కూడా ఏం చేశారనంటే, దీంట్లో ఒక మనిషి క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఒక మనిషి కుస్తీ నేర్చుకుంటూ ఉంటాడు, కుస్తీ ఆడుతూ ఉంటాడు. సో ఒక మనిషి క్రికెటర్ నుంచి కుస్తీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే దాంతో పాటుగా ఏంటంటే, తనకు తెలిసినటువంటి క్రికెటింగ్కి సంబంధించినటువంటి ఆ షాట్స్ని కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, దాన్ని కూడా ఆ కుస్తీకి ఆప్ట్ అయ్యేటట్టు విధంగా ఆ మలిచినటువంటి తీరు కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్సలెంట్గా ఉంది. సో అందుకనే నేను ఏమంటున్నానంటే, రామ్ చరణ్ చాలా హార్డ్ వర్క్ పెట్టాడు. రామ్ చరణ్ చాలా థాట్ ప్రాసెస్ పెట్టి, చాలా కష్టపడి ఈ సినిమాను అయితే ఆయన ముందుకు తీసుకెళ్ళినట్టుగా నాకు అనిపించింది అనమాట. తర్వాత శివరాజ్ కుమార్ రోల్ కూడా చాలా బాగుంది. ఆయన తర్వాత జగపతి బాబు రోల్ అప్పల సూరి అనేటటువంటి క్యారెక్టర్, ఎక్కువగా ఆయన క్యారెక్టర్ లేదు కానీ బట్ చాలా బాగుంది. మేక్ ఓవర్ కానీ, ఆయన తాలూకు ఇమేజ్ అనేది ఎక్కడ మనకు జగత్ బాబు నటిస్తాడని మనకు తెలియదు, ఆయన క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ, శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కానీ, తర్వాత జగత్ బాబు క్యారెక్టర్ కానీ ముఖ్యంగా సినిమాలో స్టాండ్ అవుట్ అయినాయి అనమాట. తర్వాత దివ్యందు క్యారెక్టర్, జాహ్నవి క్యారెక్టర్ అంటే సోసోగానే ఉంది, అంత ఇంపార్టెన్స్ అయితే నాకేం అనిపించలేదు. బట్ అందరి యాక్టింగ్ కూడా సినిమాలో బ్లెండ్ అయ్యేటటువంటి విధంగా అయితే నాకు అనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్. మామూలుగా ఫస్ట్ రెహమాన్ తీసుకున్నప్పుడు చాలామంది ఏమనుకున్నారు అని అంటే, రెహమాన్ ఇస్ ఎ బ్యాడ్ చాయిస్ అని, ఆయనకు తెలుగులో ఎక్కువగా సక్సెస్ లేదని అయితే చాలామంది అనుకున్నారు. బట్ ఈ సినిమాకి ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ముందు రిలీజ్ అయినటువంటి సాంగ్స్, ప్రోమోసే ఇంపార్టెంట్. సో కాబట్టి రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా తీస్తాడో అని మళ్ళీ అనుకున్నారు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆప్ట్గానే సినిమాకి సూట్ అయ్యే విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ కానీ, తర్వాత కెమెరా వర్క్ కానీ, ఇదంతా కూడా చాలా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉంది. బట్ ఇలాంటి పీరియాడిక్ సినిమాలలో ఏంటంటే, ముఖ్యంగా 30-35 సంవత్సరాల కింద జరిగిన కథ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, ఒక టెరెన్ కానీ, ఒక సెటప్ కానీ, తర్వాత అప్పుడు వాడినటువంటి వస్తువులు కానీ, ఇవన్నీ యూజ్ చేస్తూ ఆ అంబియన్స్ని కానీ, ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడము అనేది చాలా కష్టము. బట్ ఈ సినిమాలో మనకి పర్ఫెక్ట్గా అయితే మనకు కనిపించింది. సో ఇక డైరెక్షన్ అయితే డెఫినెట్గా బుచ్చిబాబు, మళ్ళీ ఆయనకి ఇంకొక సక్సెస్ఫుల్ సినిమా అయితే, ఆయనకి సెకండ్ ఫిలిం సక్సెస్ఫుల్ ఫిల్మ్గా ఇది వస్తుందన్నమాట. బట్ నెక్స్ట్ అంటే ఇంకొకటి ఏంటంటే, రామ్ చరణ్ చెప్పినట్టుగా ఏంటంటే, బుచ్చిబాబు ఐ డోంట్ నో, వన్ ఆఫ్ ద అంటే టాప్ 3 డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ అవుతాడని చెప్పాడు. బట్ ఐ డోంట్ నో అబౌట్ దాట్. బట్
బుచ్చిబాబుకి ఖచ్చితంగా ఒక ఎమోషనల్ తాలూకు విషయాలను ఎలా పండించాలి అనేటటువంటి మీద దాంట్లో అయితే ఆయనకు గ్రిప్ అయితే ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. సో డెఫినెట్గా ఆయన ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ మనము ఈ సినిమా ఎవరు చూస్తారు ఎవరు చూడరు అనే దాని గురించి మాట్లాడతాము. ఫస్ట్ ఈ సినిమా ఏంటంటే బి సెంటర్లో, సి సెంటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూస్తారు. పిల్లలకి ఈ సినిమా చూపిస్తే వాళ్ళకి ఒక లైఫ్ లెసన్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. కొంత ఇన్స్పిరేషన్ వాళ్ళకి కలిగేటటువంటి విధంగా ఉంటుంది. తర్వాత విలేజ్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క ప్రైడ్ని అప్లిఫ్ట్ చేసేటటువంటి విధంగా ఈ సినిమా ఉంది కాబట్టి బీసీ సెంటర్లో సినిమా చాలామంది చూసేటటువంటి అవకాశం ఉంది. తర్వాత కన్నడలో ఈ సినిమా ఎక్కువగా పే చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శివరాజ్ కుమార్ కన్నడ నుంచి ఉన్నాడు, ఆయన రోల్ బాగుంది, ఆయన మేకోవర్ బాగుంది కాబట్టి కన్నడలో ఎక్కువ మంది చూసేటటువంటి అవకాశం ఉంది. బట్ నార్త్ ఇండియా ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఎంతవరకు ఇది నార్త్ ఇండియాలో పే చేస్తుంది అని చెప్పేసి. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక వర్గం వారు మాత్రం ఈ సినిమా చూసేటటువంటి అవకాశం లేదు. కొంతమంది ఏంటంటే సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్ సాధనంగా వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో ఏంటంటే కొంత ఇన్డెప్త్ ఎమోషనల్ రైడ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ 40 minutes తర్వాత ఏంటంటే పూర్తి స్థాయిలో హీరో తన యొక్క గోల్ని సాధించడానికి ఆయన ట్రావెల్ అవుతూ ఉంటాడు. సో కాబట్టి ఆ టైం అంతా కూడా ఎమోషనల్ రైడ్ ఉంటుంది కాబట్టి ఆ హెవీ ఎపిసోడ్స్ని మరి కొంతమంది డైజెస్ట్ చేసుకుంటారా లేదా అనేది అయితే నాకు తెలియదు. బట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ అన్ని సెక్షన్లకు కూడా ఈ సినిమా చాలా కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇండస్ట్రీలో ఈ సినిమా తర్వాత ఒక డెఫినెట్గా ఒక రామ్ చరణ్ టాక్ అయితే ఇంకా ఎక్కువగా సౌండ్ వినబడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన హార్డ్ వర్కింగ్ కానీ ఆయన కనిపించినటువంటి విధానం కానీ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఏంటంటే సినిమా బాగుంది, బుచ్చిబాబు డైరెక్షన్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. సినిమా హిట్ టు సూపర్ హిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అప్రిషియేట్ ఇట్, బై.